ఓం నమ శివాయ. శ్రీ మాత్ర నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. 2026 జనవరి 25వ తేదీన రథసప్తమి రాబోతుంది. ఇది సూర్యుడి పుట్టినరోజు. సూర్యగ్రహణంతో సమానమైన రోజు, పరమ పవిత్రమైన రోజు. అయితే ఎంతో విశేషమైన ఈ రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ ఒక్క ఆకు తింటే చాలు, మీ జీవితమే మారిపోతుంది. ఇక మీకు తిరుగుండదు. చాలామందికి ఈ మధ్యకాలంలో ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని భయం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, రథసప్తమి రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో అలాంటి వారికి అపమృత్యు దోషాలు కూడా పటాపంచలైపోతాయి. అంటే అకాల మరణం అనేది మీ దరిదాపుల్లోనికి కూడా రాదు. మృత్యువు మీ జోలికి రాకుండా నిండు నూరేళ్ళు ఆయుష్ పెరుగుతుంది. అంతేకాదు, ఈ ఆకును స్వీకరించిన వారి శరీరం వజ్రంలా మారుతుంది. ఒంట్లో ఉన్న సమస్త దరిద్రం, అనారోగ్యం గంటల్లో మాయమైపోతాయి. అప్పటి వరకు కూడా ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి అఖండమైన రాజయోగం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి మీరు అపార కుబేరులుగా మారే అద్భుతమైన యోగం కలుగుతుంది. ఇక జీవితంలోనే కష్టాలు అనేటివి రావు. వచ్చిన ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. మరి మీ జీవితాన్ని మార్చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చే ఆ ఆకు ఏమిటి, దానిని రథసప్తమి రోజు ఎలా తీసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి, ఆ రోజున ఎటువంటి తప్పులు చేయకూడదు, ఆ రోజున గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మంచి విషయాన్ని తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా ఓం హ్రీం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. రథ సప్తమి సూర్యనారాయణ స్వామి పండగ. దీనిని మార్గశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుంచి మన దేశం చీకటి నుంచి వెలుగులోకి వస్తుందని నమ్మకం. ఎందుకు అంటే, ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను కూడా పాటించాలి. అవేమిటి అంటే, ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుంచి కోయకూడదు, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తుల్ని నీలం రంగులో దుస్తులు ధరించకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు కూడా రథసప్తమి రోజున చేస్తే దరిద్రం పడుతుంది. అంతేకాదు, ఈ రథసప్తమి రోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్ర లేవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకొని ఉండొద్దు. మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు, కానీ ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయానికంటే ముందే అరుణోదయ కాలంలోనే నిద్రలేచి రథసప్తమి స్నానం చేయాలి. ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి. అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. దరిద్రం కలుగుతుంది, ధన నష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి. అలా పొంగించుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించారో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుడిని మందేహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆదిత్య హృదయం, సంధ్యా వందనం లేదా సూర్య ఆరాధన చేయడం ఇవేమీ చేయలేని వారు 4 దోషులతో నీరు వదిలి ఆజ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుడి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కారం చేస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆర్జ్యం వదలండి, ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుడిని చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మార్గం మాసంలో వచ్చే సిద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజే. సూర్య భగవానుడు ఈ పుణ్యదినాన జన్మించటం వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు.
మాఘమాసంలోని శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచల సప్తమి, మహాసప్తమి, సప్తమి అని కూడా అనేక పేర్లతో జరుపుకుంటుంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని ఎవరు వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వకాలంలోనే కాంబోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతడికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటి అని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారులు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యులు. రథ సప్తమి మహత్యం వలన మీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పాడు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలమునైతే ఇతడు నీకు కలిగెనో అదే వ్రత సప్తమి వ్రతం చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు పరమాత్ముడు తెలిపాడు. ఇక ఈ రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తంనే రథసప్తమిగా చెప్తారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యుడికి ప్రీతికరమైన 7 జిల్లేడు ఆకులను, 7 చిన్న రేగి పళ్ళను శిరస్సు పైన కానీ లేదా భుజాల పైన కానీ లేదా శిరస్సు భుజాలు రెండింటి మీద కూడా కానీ పెట్టుకొని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, 7 జన్మలలోని పాపాలు పోతాయని గర్గ మహాముని ప్రబోధించాడు. రథ సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పళ్ళతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు, మానవుడు తన జీవితంలోని 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు కూడా ఈ రథ సప్తమి స్నానంతో పోతాయి. ఇంతకీ ఆ పాపాలు ఏమిటి అంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మజన్మలంతరంలో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, ఈ 7 పాపాలు రథ సప్తమి స్నానంతో హరించుకుపోతాయి. అసలు జిల్లేడు ఆకులను, రేగి పళ్ళను తలపైన భుజాలపైన పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు. జిల్లేడు రేగి పండ్లు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కాబట్టి ఈ ఆకులను శిరస్సు పైన భుజాలపైన పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి నీళ్ళల్లోకి విద్యుత్ శక్తి కలిసి శరీరం పైన, ఆరోగ్యం పైన ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులోని మొదటిది జిల్లేడు, రెండవది రేగి చెట్టు. అందువలన ఆ రథసప్తమి రోజు ఈ రెండింటిని తల మీద, భుజం మీద పెట్టి మొదటి 3 చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు రేగి పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోనికి ప్రవేశించి అనేక వ్యాధులను, పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగి పళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకి ఎంతో మేలు జరుగుతుంది. జిల్లేడాకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లబరుస్తుంది. జిల్లేడు ఆకుకు అర్కపత్రం అని కూడా, రేగి పండుకు అర్కఫలం అని కూడా పేరు ఉన్నాయి. సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంటుంది. అందువలన జిల్లేడాకులు, రేగి పళ్ళు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టం. 7 జిల్లేడాకులు సూర్యుడి రథానికి ఉన్న 7 రథాలుగా మాత్రమే కాక 7 జన్మలో చేసిన పాపములను, 7 రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడం వలన ఈ ఆకులలోని నిల్వ చేయబడిన శక్తి శిరోభారగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీని వలన మానసిక దృఢత్వం, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రథ సప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, శిశిర ఋతువులో రథ సప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథ సప్తమి నుండి సూర్యుడికి తాపం పెరగడం వలన వాతావరణంలోని అనేక మార్పులు సంభవిస్తాయి. అందువలన వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడాకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధానంగా చేయడం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు.
ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా 7 జిల్లేడు ఆకులు 7 రేగి పళ్ళను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి. కుదరని వాళ్ళు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు, పూర్తి ఫలితం కలుగుతుంది. 7 ఆకులు 7 పళ్ళు దొరకని వాళ్ళు కనీసం ఒక్క జిల్లేడు ఆకు ఒక్క రేగు పండునైనా సరే శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు యద్య జన్మ కృతం పాపం మాయా జన్మస్సు సప్తమ తన్మే రోగంచ శోకంచ మాంకరి హంతు సప్తమి అనే శ్లోకం చదవాలి. ఇలా చదివితే 7 జన్మలలోని రోగాలు శోకాలు తొలగిపోతాయి. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహణ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ 2 వస్తువులు ఏమిటి అంటే, మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు, గొడుగు. ఈ 2 దానం చేస్తే మంచిది. ఈ 2 దానం చేయలేని వారు వీటిలో ఒకదాన్నైనా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో ఎవరైనా సరే నది ఉన్న వాళ్ళు రథసప్తమి సందర్భంగా నదిలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలోని దీపాన్ని విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ జాతక దోషాలను తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరకోశ, నరపీడ, దిష్టి దోషం వాటన్నిటి నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కోనార్కులోని సూర్య దేవాలయంలో, అరసెర్రవెల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపేతంగా ఉత్సవం జరుగుతుంది. కోనార్కులో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మంచిది. రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుని ఎర్రటి పూలతో పూజించటం శ్రేష్టం. రవితేజునికి రేగి పండ్లు ఇష్టం కనుక ఈరోజు రేగి పళ్ళను పరమాన్నాన్ని ఆదిత్యుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమ తిథి చాలా విశిష్టమైనది. ఎందుకు అంటే స్వామివారి నిజ స్వరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవత ఆరాధనలో సూర్యోపాసన, సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలయంలైన సృష్టి, స్థితి మరియు లయలలో స్థితికి ప్రాధాన్యమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్నిస్తాడు, శరీరానికి క్రాంతినిస్తాడు, ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ చూసే శక్తినిస్తాడు. ఎండ ద్వారా తడిని పొడగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమి ద్వారా వ్యాధులను రాకుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆర్జమిస్తే చాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడిగా గమనం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. రథసప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలోనే అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుంచి సూర్యుడికి భూమి దగ్గరవ్వడం ప్రారంభిస్తుంది. బాణుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. సూర్య ఆరాధన వలన విజ్ఞానము, సద్గుణం, వర్చస్సు, మనోబలం, ఆయుష్, దానం, సత్సంతానం, శారీరక బలం కలగడమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి. వాత, పిత్త, క్షయ, కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలను కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకులతో తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి
తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టుకోవాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖం, కష్టాలు, వాస్తుదోషాలు, అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తొలితోగుతుంది. ఎందుకు అంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. ఈ ఆకులోని విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవడం వలన సూర్యనారాయణ మూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను, సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణువు నివాసంగా పరిగణిస్తారు. వృక్షంగా ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టని విశ్వసిస్తుంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుడి బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టు పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా కూడా ఒక ఆకును తినాలి అని శాస్త్రాల్లో చెప్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మన హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని పండుగలకు మాత్రం కేవలం ఆచారాల కోసమే కాదు, మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ను కాపాడడం కోసమే పెద్దలు ఏర్పాటు చేశారు. అలాంటి అద్భుతమైన పర్వదినమే ఈ రథసప్తమి. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి జన్మదినంగా భావించే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా 1000 రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రం ఘోషించి చెప్తుంది. ఈ విశేషమైన రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైన ఆకును ప్రసాదంగా స్వీకరించాలి అని పెద్దలు చెప్పారు. మరి ఆ ఆకు ఏమిటి అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన సూర్య భగవానుడికి శక్తిని నింపుకున్న రేగి ఆకు. రథసప్తమి నాడు తల మీద జిల్లేడు ఆకులతో పాటుగా రేగి ఆకులను పెట్టుకొని స్నానం చేయడం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ రోజున రేగి ఆకులు తినడం వలన కలిగే ఫలితాలు ఎంతో రహస్యమైనవి మరియు శక్తివంతమైనవి. సూర్యుడు అంటేనే ఆరోగ్య ప్రదాత. రథసప్తమి రోజున సూర్యకిరణాలను ఉండే అమృత ధారలను కలిగించే గుణం ప్రకృతిలో కేవలం కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది. అందులోనే ప్రధానమైనది ఈ దేశవాళీ రేగి చెట్టు. ఈ రోజున రేగి ఆకును తినడం వలన శరీరంలోనే ఉండే సమస్త రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన ఋషులు అందించిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం. రథసప్తమి నాడు ఈ ఆకులను తినడం వలన వచ్చే ఏడాది వరకు శరీరానికి ఎటువంటి రోగాలు రాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఆకును తినడం వల్ల కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే ఆయుష్ పెరగడం. ఈ రోజుల్లో అకాల మరణాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన దోషాలు పోవాలి అన్నా, మృత్యు గండాలు తొలగిపోవాలన్నా రథసప్తమి రోజు రేగి ఆకును తీర్చేయాల్సిందే. ఎవరైతే ఈ ఆకును భక్తితో తింటారో వారి ఆయుష్ వృద్ధి చెందుతుందని, అకాల మరణం దరిచేరదని పురాణాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అంటే ఈ ఆకు మనిషి దేహాన్ని వజ్రంలా మార్చడమే కాదు, ఆ వజ్రానికి గట్టి రక్షణ కూడా ఇస్తుందన్నమాట. ఇక ఆరోగ్యంతో పాటు అందరూ కూడా కోరుకునేది ఐశ్వర్యం. ఈ రేగాకును తినడం వలన మీ శరీరంలోనే ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ మీలోనికి ప్రవేశిస్తుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. మీరు అపర కుబేరులు అయ్యే యోగం కలుగుతుంది.
మీ జాతకంలోని ఎలాంటి దోషాలున్నా, గ్రహాలు అనుకూలించకపోయినా సరే ఈ యొక్క ఆకు తినడం వలన అవన్నీ కూడా సర్దుకుంటాయి. జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు అనేటివి లేకుండా సమస్యలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే ధైర్యము, శక్తి మీకు ఈ ప్రసాదం ద్వారా లభిస్తుంది. అయితే ఇక్కడ మనం వాడుకోవలసినవి కేవలం దేశవాళీ చిన్న రేగుపండు ఆకులు మాత్రమే. పెద్ద హైబ్రిడ్ రేగు చెట్టు ఆకులు కాకుండా మన గ్రామాలలో పొలాల గట్ల మీద దొరికే చిన్న ముళ్ళ చెట్టు ఆకులను మాత్రమే మనం వాడాలి. ఈ ఆకులు చాలా చిన్నవిగా, దాదాపుగా ఒక చిన్న చాక్లెట్ అంత సైజులో ఉంటాయి. ఈ ఆకులోని ఔషధ గుణాలు, దైవిక శక్తి ఎక్కువగా ఉంటాయి. కానీ రథసప్తమి రోజున ఈ ఆకులను సేకరించుకోండి. ఆకులను తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో సూర్యనారాయణ మూర్తి లేదా విష్ణుమూర్తి పటం ముందు ఉంచాలి. ఒకవేళ ఫోటో లేకపోతే సూర్య భగవానుడిని మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. స్వామి, మాకున్న అనారోగ్యాలు పోవాలి, మా కుటుంబానికి రక్షణగా ఉండాలి, ఈ ఆకును అమృతంలా మార్చి మాకు ప్రసాదించు అని ప్రార్థించండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ ఆకులను తీసి ప్రసాదంగా ఇంటి సభ్యులందరికీ కూడా పంచాలి. రేగి ఆకు తినదగిన విధానంగానే ఉంటుంది. ఒకవేళ పచ్చి ఆకు తినలేకపోతే దానిపైన చిటికెడు పంచదార లేదా బెల్లం ముక్క లేదా కొంచెం తేనె వేసుకొని నమిలి మింగేసేయచ్చు. లేదంటే ఆకును నూరి చిన్న ఉండలాగా చేసి ఆ ఉండను టాబ్లెట్ లాగా చేసుకొని గొంతులో వేసుకొని మింగేసేయండి. ఇలా ఈరోజు ఈ ఆకు తింటే చాలా మంచిది. ఈ రేగి ఆకు రసం రక్తంలో కలవటం వలన నాడులు శుద్ధి అయి శరీరానికి వజ్రతుల్యమైన బలం చేకూరుతుంది. మీ ఒంట్లోని రోగాలన్నీ పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యు దోషాలు పోతాయి, రాజయోగం పడుతుంది. ఇక మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు. ఈ ఆకుతో పాటు ఈ రోజున సూర్యుడికి నివేదించిన పరమాన్నాన్ని కూడా స్వీకరిస్తే ఆ సూర్య భగవానుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. నమ్మకమే మనకు బలం. కాబట్టి ఈ రథసప్తమి రోజున తప్పకుండా కూడా ఈ రేగి ఆకును తిని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందండి. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులోని తొలి స్నానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాల మీద సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజుని సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజే అని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాని బంగారం కానీ, ఎండిని కానీ, రాగిని కానీ దానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూసుచూ కాలక్షేపం చేయాలి. రథసప్తమి వ్రతం చేయటం వలన సూర్య భగవానుడి అనుగ్రహంచే ఆయురారోగ్య సకల సంపదలు చేకూరునని పురాణాలు చెబుతూ ఉన్నాయి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథం పైన శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్య భగవానుడు. అతిథి కశ్యకుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీది. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. దివ్య భగవానుడి ప్రేరణతోటే సమస్త భువనాలు క్రియాశీలంగాను, రాత్రి నిద్ర సూక్తంగాను ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాణిగా, జీవనానికి ఆధారభూతుడిగా, కర్మ సాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవాడిగా భావించింది. సూర్య మండలాన్ని జ్ఞాన మండలంగా ఆరాధించింది. మన సూర్యకిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞానాన్ని ప్రాలదొలిపే వాణిగా, బాధలను దూరం చేసేవారే
స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోని ఆరోగ్యాన్ని ప్రసాదించే వాణిగా భావించి ఉపాసించింది. సప్త అశ్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. రథసప్తమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు. సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథసప్తమిని సూర్యుడి పుట్టినరోజుగా చెప్తారు. ఖగోళ శాస్త్రరీత్యా ఈరోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి. ఈ రోజున రథాలను ఊరేగిస్తారు. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయసాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్ళను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సౌర్య సంబంధమైన ఆకుగా జిల్లేడాకు చెప్తూ ఉంటారు. తర్వాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తూ ఉంటారు. ఈ 2 చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను, రేగు ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనిని రథసప్తమి స్నానం అంటారు. అలాగే రథసప్తమికి చిక్కుడు కాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడు కాయలతో, షీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీద సూర్యునికి పిలుస్తుంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏది కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు కొంతమంది. బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవాళ్ళు ఇంకొంతమంది. ఎవరి అలవాటును బట్టి వాళ్ళు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణ మూర్తికి చూపించి నమస్కారం చేసుకొని బియ్యం వేయాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పులు ఏమీ వేయకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకొని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణ మూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడి వేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని అంశాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడు చిక్కుడు కాయలు తింటూ ఉంటాం, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీనివలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమో సూర్యనారాయణ నమః.